రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ రెచ్చిపోయాడు. ఈసారి అలీ గారి మీద బడి ఏడ్చాడు. అలీ గారి మీద నోరు బారేసుకున్నాడు. అలీ గారి మీద బూతులే మామూలు కూడా కాదు. మొన్నటికి మొన్న డేవిడ్ వార్నర్ గారి మీద కూడా అలానే విరుచుకుపడ్డాడు. నోటి దురుసు. తర్వాత డేవిడ్ వార్నర్ గారి అభిమానులంతా కూడా తగులుకునే లోపు మరి క్షమాపణ కూడా చెప్పాడు. ఇదే రాజేంద్ర ప్రసాద్ గారు. మళ్ళీ ఇప్పుడు అలీ గారి మీద బూతులు. అసలు ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది? వయసు పెరిగే కొద్దీ దొబ్బితుందా ఏం అర్థం కావడంలే. కంప్లీట్గా మైండ్ దొబ్బినట్టుగా ఉంది రాజేంద్ర ప్రసాద్ గారికి. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా సరే అర్థమవుతుందా అర్థం కావడం లేదా మనకైతే తెలియట్లే. మరి ఇంత అవసరమా? ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరందరూ కూడా వినండి. ఏం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో నాకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో కమిటీని అలీ గారి మీద రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు మ్యూట్ అయింది కదా. ఆ మ్యూట్ అయిన చోట ఆయన ఒక బూత్ పదం వాడాడు. దీంతోనే అక్కడే ఉన్నటువంటి తోటి నటులంతా కూడా ఇలాగైనా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రవర్తించేది, సీనియర్ నటుడు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి, ఇలా మాట్లాడుతున్నాడేంటి అనేసి చాలామంది ఆయన మీద కొంచెం ఫైర్ అవుతున్నారు. తోటి నటులతో ఇలాగే ప్రవర్తిస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. నటనతో ఆకట్టుకుంటే సరిపోదు, వ్యక్తిత్వంతోనూ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలా. ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి అది లేదు. గతంలో కూడా డేవిడ్ వార్నర్ గారి మీద ఇలాగ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిన తర్వాత గట్టిగా అందరూ తలుపుని లోపు సైలెంట్ అయిపోయాడు. మనకి క్షమాపణ కూడా చెప్పాడు. ఏంది ఆయన మాటలేంది? ఎన్టీఆర్ గారి సంబంధించి ఏదో అవార్డులు ఇస్తే విజయవాడలో ఆయనకి దాని గురించి ప్రస్తావించారు. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాలి. అక్కడ ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టండి అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎన్టీ రామారావు గారు ఆయన పేరు చెప్తే చప్పట్లు కొట్టరా మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అడిగే చప్పట్లు కొట్టించుకోవాల్సిన కర్మ వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారికి. అయినా కానీ ఒక తోటి నటులతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా? వయసు పెరిగే కొద్దీ శాడిస్ట్ పెరుగుతుందంట. కానీ ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి వయసు పెరిగే కొద్దీ మైండ్ దొబ్బి మాట్లాడుతున్నాడు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు.